వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీస్ వచ్చేసి రంజాన్ డే 2లో ఇఫ్తార్ రెసిపీస్. ఇఫ్తార్లో నేను ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మయోనైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, హోమ్ మేడ్ మయోనైస్. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక చిన్న పనీర్ ముక్కను తీసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి పనీర్ని ఎక్కువ తక్కువ చేసుకోండి. ఒక 10 వరకు జీడిపప్పు నానబెట్టి వేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఇదే హోమ్ మేడ్ మైనస్ హెల్తీ వర్షన్. ఇంకా వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ కోసం నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని రకాల వెజిటేబుల్స్ని కట్ చేసుకొని చాపర్లో వేసుకుంటున్నాను. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఈ మొత్తం నేను చాపర్లో వేసుకొని మంచిగా చాప్ చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మయోనైస్ ఉంది కదా, ఆ మయోనైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మయోనైస్తో పాటు కొంచెం సాస్ కూడా వేసుకోండి, టమాటా కచప్. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక తర్వాత స్పెషల్గా బ్రెడ్ మీద కచప్ అనేది పెట్టుకునే అవసరం ఉండదు. ఇలా ఈ విధంగా రెండు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇఫ్తార్ టయానికి ఒక 15 మినిట్స్ ముందు అయితే శాండ్విచెస్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను. పునుగుల్లోకి చట్నీ కావాలి కాబట్టి ఇక్కడ పల్లీ చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను పునుగులు వేసుకుంటున్నాను. మార్నింగ్ దోశ బ్యాటర్ మిగిలిపోతే ఆ బ్యాటర్ యూస్ చేసి నేను ఇక్కడైతే పునుగులు వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని పునుగులను వేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడైతే శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బ్రెడ్కి కొంచెం బటర్ అప్లై చేసుకుంటున్నాను. బ్రెడ్ మధ్యలో వెజ్ స్టఫింగ్ అయితే పెట్టాను. ఇది ఓన్లీ వెజ్ శాండ్విచ్. ఇందులో నేను చికెన్ కానీ ఎగ్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ వెజ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఈ శాండ్విచ్ని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సింపుల్గా శాండ్విచ్ అయితే రెడీ. చాలా సింపుల్గా నా ఇఫ్తార్ రెసిపీస్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ రెసిపీస్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.